హలో ఎవ్రీవన్. కొన్నిసార్లు మనము చేయాల్సిన వర్క్ని చేయకుండా పోస్ట్పోన్ చేస్తూ డే అంతా కూడా వేస్ట్ చేస్తూ ఉంటాము. ఫ్రెండ్స్ అని, రీల్స్ అని, మూవీస్ అని, ఎంటర్టైన్మెంట్ అని, ఈ విధంగా మనం ఏదైతే వర్క్ చేయాలో ఆ వర్క్ని చేయకుండా మన డే అంతా కూడా వేస్ట్ చేస్తూ ఉంటాము. దీనివల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. రేపటి నుంచి కంపల్సరీగా మనము టైం వేస్ట్ చేయకుండా డేని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి అని అనుకుంటాము. బట్ ఆ నెక్స్ట్ డేని మనము ఎక్కువగా టైం వేస్ట్ చేస్తూ ఉంటాము. ఇలా చాలామందికి జరిగే ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? ఆ రీజన్ ఏంటో మీకు తెలుసా? మన బ్రెయిన్ ఎప్పుడైతే ఒక ప్యాటర్న్ని రికగ్నైజ్ చేసి దానికి అలవాటు పడిపోతూ ఉంటుందో అప్పుడు అదే ప్యాటర్న్ని మళ్ళీ మళ్ళీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మనం ఎన్నిసార్లు టైం వేస్ట్ చేసినా సరే, ఎన్ని డేస్ టైం వేస్ట్ చేసినా సరే, ఆ నెక్స్ట్ డే కూడా మళ్ళీ టైం వేస్ట్ చేసే విధంగా మన బ్రెయిన్ మనల్ని చేస్తూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే రేపటి నుంచి మన టైంని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకోవాలి అని అనుకుంటామో అప్పుడు మన బ్రెయిన్ ఇంకా ఆ పాత ప్యాటర్న్ని నేను ఇంకెక్కడ క్యారీ ఫార్వర్డ్ చెయ్యలేనేమో అని అనుకొని ఈ సెంటెన్సెస్ని ఒక థ్రెట్ లాగా తీసుకుంటుంది. సో మరి మనం ఈ మైండ్ ట్రాప్ నుంచి ఎలా బయటికి రావాలి అని అంటే, మనం ఎప్పుడైతే ఏదైనా పని చెయ్యాలి అని అనుకుంటామో ఆ పనిని గ్రాడ్యువల్గా చేయడమే చాలా చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఒక వర్క్ చేయాలి అనుకుంటున్నారు. ఈరోజు ఆ వర్క్ని ఒక 1 అవర్ ఫోకస్ పెట్టి ఆ వర్క్ని చేయండి. మిగతా టైం మొత్తము కూడా అంతకుముందు ఎలా స్పెండ్ చేశారో అలానే యాజ్ యూజువల్గా స్పెండ్ చేయండి. నెక్స్ట్ డే ఆ 1 అవర్కి ఇంకొక 30-40 మినిట్స్ వర్క్ టైంని యాడ్ చేయండి. మిగతా టైము యాజ్ యూజువల్గా స్పెండ్ చేయండి. ఓకే, ఈ విధంగా ఆ నెక్స్ట్ డే ఇంకో 30-40 మినిట్స్ వర్క్ టైంని పెంచండి. ఈ విధంగా గ్రాడ్యువల్గా మీరు వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ ఆ ప్యాటర్న్ని రికగ్నైజ్ చేసి మీ బ్రెయిన్కి ఆ ప్యాటర్న్ అనేది ఒక హ్యాబిట్ లాగా మారిపోతుంది. అప్పుడు మనము వర్క్ చేసే విధంగా మీ బ్రెయిన్ చేస్తూ ఉంటుంది.